ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరే థెరపిస్ట్. ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి మాత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోస్లో ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే చాలామందికి తెలిసిందే, మనం యానిమల్స్ గురించి చాలా పోరాటం చేస్తున్నాము. ఏవైతే ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నాయో, అలాగే మెంటల్ అబ్యూస్కి, అంటే ఏ కారణం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. రీసెంట్గా నాకు కుదిరినప్పుడల్లా కూడా, ప్రతిరోజు నాకు కుదరకపోవచ్చు మీలాగానే, నాకు కుదిరినప్పుడల్లా వారంలో కనీసం ఒక 4-5 సార్లు నేను స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టడానికి అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా ఫుడ్ అనేటప్పటికీ చాలా ఉత్సాహవంతంగా ముందుకు వస్తూ ఉంటాయి, కానీ చాలా కుక్కలు భయపడుతున్నాయి. అంటే ఆ కళ్ళల్లో ఎంత భయం కనిపిస్తుందంటే, దగ్గరకు వస్తే మనం ఏదన్నా చేసేస్తామేమో అన్నంత భయం. అంటే అంతకు ముందే అవి శారీరకంగా, మానసికంగా ఇలాంటి భయానికి లోనయ్యేలాగా ఎంతమంది వాటి మీద దాడి చేసి ఉంటారో దయచేసి గమనించండి. దాడులు ఎక్కడైనా జరుగుతుంటే మీ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా, కనీస ధర్మం అని గుర్తించి మీరు అడ్డుపడే ప్రయత్నం చేసి వాటిని రక్షించండి. అలాగే జంతు బలి, గోవధ కావచ్చు. ఈ మధ్యకాలంలో కూడా గోవుల్ని చాలా హింసిస్తున్నారు. గోవధ కూడా చాలా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. గోవధ అనేది జరగకుండా, ఎక్కడైనా జరుగుతుంటే, అన్యాయంగా జరుగుతుంటే ఖచ్చితంగా గోవధ అనేది అన్యాయమే. జరుగుతున్నప్పుడు మీ వంతుగా సనాతన ధర్మానికి సంబంధించిన పౌరులుగా, భారతీయులుగా మనందరి బాధ్యత కాబట్టి, గోవధ ఎక్కడైనా జరుగుతుంటే అడ్డుపడండి, ఆపండి, నిలదీసి అడగండి. అలాగే జంతు బలి, శంకరాచార్యులు వారు అమ్మవార్లకి సంబంధించి కుంకుమ పూజని, అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి అందించారు. కుంకుమ పూజ ద్వారా కూడా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి జంతు బలి దయచేసి అందరూ ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలను, లేకపోతే ఏదన్నా ఆవుల్లో, కుక్కల్లో మనమైతే తీసుకెళ్ళి బలిగా ఇవ్వం కదా. అలాగే మిగిలిన జంతువులు కూడా మన కోరికకి ఏమాత్రం సంబంధం లేని పశువుల్ని తీసుకెళ్ళి బలిదానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. బలిదానం అంటే మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వడం అనేది, సంబంధం ఉన్నా లేకపోయినా మన స్వార్థపూరితమైన కోరికల్ని, పశువుల్ని బలిగా ఇస్తామని మొక్కడం దయచేసి ఆపండి. దానికి బదులుగా పేదవాళ్ళకి సాయం చేస్తామనో, లేకపోతే ఎవరికైనా చదువుకోవడానికో, పెళ్ళిళ్ళకో సాయం చేస్తామనో చెప్పి అమ్మవారి పేరు మీదుగా అలాంటి మంచి పనులు చేస్తామని చెప్పేసి మొక్కుకోండి. దయచేసి నేను చెప్పింది ఎవరికైనా కనుక అర్థం కాకపోతే నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పాలనుకుంది అయితే, నా మనస్ఫూర్తిగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశికి సంబంధించి ఫినాన్షియల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే మేబీ మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్కి కావచ్చు, లేకపోతే ఏదైనా వేరే విధంగా వేరే ఖర్చులకు మీరు వినియోగించుకోవాలనుకున్న డబ్బులు కావచ్చు, అనుకోకుండా ఇతర ఖర్చుల వల్ల అనుకోని సమస్యలు రావడం కానివ్వండి, ఎమర్జెన్సీగా వేరే విషయాల్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన విషయంలో కానివ్వండి, ఏదైనా సరే ఒక మంచి విషయంలో, లేకపోతే ఏదైనా వస్తువు తీసుకోవడానికో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో, లేకపోతే ఏదైనా సేవింగ్స్ ఏదైనా కొనాలి అనుకుని, అంటే ఒక ప్రాపర్టీ విషయంలోనో ఏదైనా సరే చెయ్యాలి అనుకున్న విషయాల్లో డబ్బు అనేది ముందుగానే ఖర్చు అయిపోవడం వల్ల మీకు ఎక్కడైతే కమిట్మెంట్గా చేయాల్సిన పేమెంట్స్ ఉన్నాయో అక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఫినాన్షియల్గా కొన్ని ఖర్చుల్ని అదుపు చేయడంలో ఫెయిల్ అవుతారని చెప్పాలి. మళ్ళీ మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉందని గుర్తించండి. అంతేకాకుండా అన్నెసెసరీ ఖర్చుల్ని కొంచెం అదుపు చేసుకునే ప్రయత్నంతో పాటుగా ఎమోషనల్గా, అంటే మనం ఏం చేసినా కలిసి రావట్లేదు, డబ్బులు వేరే విషయంలో ఉంచుకున్నాను ఇప్పుడు ఖర్చు అయిపోతుంది, లేకపోతే మెయిన్గా మీకు ఈ సమస్య అనేది ఎందుకు వస్తుందంటే, బ్యాక్ టు బ్యాక్ మీరు ప్లాన్స్ అనేవి ఒకటే
ఒకటే పనులు అంటే దాని తర్వాత ఒకటి వెంటనే పనులు పెట్టుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొన్ని వస్తువులు, ఇంటికి సంబంధించిన వస్తువులు తీసుకున్నారని అనుకుందాం. అదే టైంలో ఇంటికి సంబంధించిన వేరే విషయాల్లో, రెనోవేషన్ విషయాల్లో కానివ్వండి, ఇంటీరియర్ సంబంధించిన వస్తువులు కొనడంలో కానివ్వండి, లేకపోతే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అనుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఒకే మంత్లో ప్లాన్ చేసుకోవడం వల్ల ఫినాన్షియల్గా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకటేసారి కాకుండా కొంచెం టైం తీసుకుని నెక్స్ట్ మంత్కో లేకపోతే మంత్ ఎండ్లోనే ప్లాన్ చేసుకోవడం, లేకపోతే మీకు రావాల్సిన డబ్బు అందాక ప్లాన్ చేసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా కెరియర్కి సంబంధించి చూసుకుంటే కనుక, ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో, కెరియర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో, అంటే ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ అప్లై చేసిన వాళ్ళు ఆఫర్ లెటర్ కోసం కానివ్వండి, లేకపోతే ఆఫర్ లెటర్ లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా రోజులు అయ్యింది అనుకునే వాళ్ళకి కానివ్వండి, ఈ వీక్లో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే కెరియర్ చేంజ్ విషయానికి వస్తే కనుక, చాలామంది జాబ్ చేస్తూ కొంతమంది బిజినెస్ స్టార్టప్, చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే చిన్న బిజినెస్ చేసేవాళ్ళు ఏదన్నా పెద్ద బిజినెస్కో, లేకపోతే దానికి సంబంధించిన క్లాసెస్ పెట్టడానికో, కొన్ని మార్కెటింగ్ అనాలిసిస్, డిజిటల్ మార్కెట్ ఇప్పుడు చాలామంది క్లాసెస్ చెప్తున్నారు కదా. సో వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఆల్రెడీ చేస్తూనే కొన్ని మార్పులకి చేస్తూ ఉంటారు. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడం కానివ్వండి, లేకపోతే జాబ్ చేసే వాళ్ళకు ఇటు బిజినెస్కి షిఫ్ట్ అవ్వడం, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి జాబ్ వైపు, లేదంటే ఇతర బిజినెస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా క్లాతింగ్ బిజినెస్ చేస్తుంటుంటే దాన్ని వదిలిపెట్టి ఏదైనా జ్యువెలరీ బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా బిజినెస్, అలా జాబ్ చేంజ్ కోసం కానివ్వండి, కెరియర్ చేంజ్ కోసం కానివ్వండి, ఎవరైతే జీవితంలో ఒక పెద్ద మార్పు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిథున రాశికి సంబంధించి, వాళ్ళకి ఈ వీక్లో అవకాశాలు అనేవి కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళల్లో విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. బాగా ధనాకర్షణ పెంచుకోగలుగుతారు. మీ బిజినెస్‌కి సంబంధించిన ప్రమోషన్స్ బాగా చేసుకోగలుగుతారు. అంతేకాకుండా బిజినెస్‌లో కొన్ని మార్పులు తేవడానికి, ఇంకా బాగా జనాల అట్రాక్షన్ పెంచుకోవడానికి, క్లయింట్స్‌ని బాగా మీ బిజినెస్‌కి అట్రాక్ట్ అయ్యేలా చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అండ్ అందులో కూడా బాగా సక్సెస్ అవుతూ ఉంటారు. ఈ వీక్ అంతా కూడా మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా అందులో మీరు రాణించగలుగుతారు. బట్ దానికి ముందు ఫినాన్షియల్గా మాత్రం మీరు ఫిట్గా ఉండాలి. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ మాత్రం దయచేసి అదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని కార్యక్రమాల వల్ల కావచ్చు, కొన్ని శుభకార్యాల వల్ల కావచ్చు, ఏదైనా సరే మీ చిన్ననాటి స్నేహితులను కావచ్చు, బంధువుల్ని కావచ్చు, గత కొంతకాలంగా కూడా మీరు కలవాలి అనుకునే వాళ్ళని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీక్లో వాళ్ళని కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే విడిపోయిన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కూడా కావచ్చు, ఎవరైనా సరే మళ్ళీ తిరిగి ప్యాచప్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటికి సంబంధించిన విషయాలు, అంటే సొంత ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అంటే ఎవరైతే ఇల్లు స్లోగా అవుతుంది, మనం ఫాస్ట్గా మన సొంత ఇంట్లోకి మనం వెళ్ళిపోవాలని ఎదురు చూసేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీక్లో మీకు మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫినిష్ చేసుకోగలుగుతారు, కంప్లీట్గా మొత్తం చేసుకోగలుగుతారు. అలాగే ఇంటికి సంబంధించిన రెనోవేషన్ కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, ఏదైనా సరే ఇంటికి సంబంధించి కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మిగిలిపోయిన పనులన్నీ కూడా, ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో, గత కొంతకాలంగా కూడా ఈ పని అవ్వలేదు అని చెప్పి బాధపడుతున్నారో, ఖచ్చితంగా ఈ వీక్లో అవి అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వెహికల్కి సంబంధించి, సొంత వాహనాలకి సంబంధించి కూడా టైం చాలా అనుకూలంగా ఉంది. ఆల్ ద బెస్ట్.